హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన టీఎస్పీఏ జంక్షన్ నార్సింగి లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్గా ఉన్న 4 BHK ఫ్లాట్స్ అనేటివి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రెఫరెన్స్ కోసం మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 5.7 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి. ప్రజెంట్ మనకు ఈ ప్రాజెక్ట్కి రోడ్ కనెక్టివిటీ అనేది 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్, మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. ఇందులో మనకు 4 లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ G+37 ఫ్లోర్స్ మన కన్స్ట్రక్షను. అండ్ టోటల్ ప్రాజెక్ట్లో మనకు 5 బ్లాక్స్ ఉంటాయి. అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు 364 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇందులో ఫ్లాట్ సైజెస్ స్టార్టింగ్ వచ్చేసి 5000 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న 4 BHK ఫ్లాట్ విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ఇందులో అవైలబుల్ ఉంది. పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. వన్స్ మనకు ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మోడల్ ఫ్లాట్కి సంబంధించిన రిఫరెన్స్ వీడియో చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు అవైలబుల్ ఫ్లాట్స్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 5000 స్క్వేర్ ఫీట్, 6000 స్క్వేర్ ఫీట్ అండ్ 7000 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకు స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనికి కనెక్టెడ్గా మనకు డ్రై అండ్ వెట్ కిచెన్ అండ్ యూటిలిటీ స్పేస్, ఒక స్టోర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా మనకు టీఎస్పీఐ జంక్షన్ నుంచి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రామ్గూడ లొకేషన్కి ఒక 15 నుంచి 20 కిలోమీటర్స్ ట్రావెలింగ్ టైం డిస్టెన్స్లో మనకు హైరైజ్ లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ స్పేషియస్గా 5000 స్క్వేర్ ఫీట్ సైజ్లో చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. చూడండి, మనకి స్టోర్ రూమ్ కవర్ చేశాను. ఈ స్టోర్ రూమ్ స్పేస్ అండి కిచెన్కి అటాచ్డ్గా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది. అండ్ మనకి 2-3 బెడ్రూమ్స్కి సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియాకి కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అవైలబుల్ ఉంది. ఇదంతా మనకి లివింగ్ ఏరియా, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఏదైతే ఓపెన్ స్పేస్ అనేది మీకు చూస్తున్నారో ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనకు ప్రొవిజన్ మాత్రం హోమ్ థియేటర్ లాగా మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ అండి. బాల్కనీ స్పేస్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో మొత్తం ఫ్లాట్ అంతా కవర్ అయ్యేటట్టు బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు అవుట్ సైడ్ మనకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. చూడండి, మనకి బెడ్రూమ్కి ఈ బాల్కనీ కనెక్టెడ్గా ఉంది అండ్ లివింగ్ ఏరియాకి ఈ బాల్కనీ అనేది కనెక్టెడ్గా ఉందండి. మనకు హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మనకు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది 4 లెవెల్ బేస్మెంట్ అండి. సెల్లార్ ప్రొవైడ్ చేయలేదు ఇందులో. పార్కింగ్ 4 ఫ్లోర్స్ బేస్మెంట్ పార్కింగే ప్రొవైడ్ చేశారు. ఇది కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి. మనకు హ్యాండ్ ఓవర్ వచ్చేసి December 2026లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. జస్ట్ మనకు 1 year టైం ఉంది. ఆల్మోస్ట్ మనకు 75% కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ. మనకి ఏంటంటే 2 బెడ్రూమ్స్కి కామన్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ స్పేస్ అనేది ఏంటంటే మీకు టోటల్ ఫ్లాట్ చుట్టూ బాల్కనీ స్పేస్ ఉంటుంది. లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంది, డైనింగ్ స్పేస్ దగ్గర కనెక్టెడ్గా ఉంది. ప్రతి బెడ్రూమ్కి కనెక్టెడ్గా బాల్కనీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి. ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్ బాల్కనీ. ఇంతకుముందు మనకు కామన్గా ఏదైతే బాల్కనీ ఉందో ఆ బాల్కనీ స్పేస్. ఇప్పటివరకు మీకు లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, పూజా గది స్పేసు, హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు, 2 బెడ్రూమ్స్ సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో 70% ఓపెన్ స్పేస్ ఉంటుందండి. టోటల్ 5 బ్లాక్స్, ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకి 37 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీ వచ్చేసి ఇంతకుముందు మనకు ఏదైతే లివింగ్ ఏరియా బాల్కనీ, ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ కామన్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మళ్ళీ మన లివింగ్ ఏరియాలోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకు 364 ఫ్లాట్స్కి 70,000 స్క్వేర్ ఫీట్ మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేటివి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకి ఈచ్ బెడ్రూమ్ సైజే ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 700 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి బిల్ట్ ఏరియా. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ. దీని సరౌండింగ్ లొకాలిటీలో మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిందండి. మనకి ఈ లొకేషన్లో ఫస్ట్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, అది కూడా మనకు లగ్జరీ సెగ్మెంట్లోనే ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. అండ్ హోమ్ ఆటోమేషన్ తోటి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కర్టెన్స్ అనేటివి. ఇది లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి 360 డిగ్రీ వ్యూలో బాల్కనీస్ ఉన్నాయండి. అది మెయిన్ అడ్వాంటేజ్. స్పేషియస్గా మనకి ఏదైతే గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 5,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి ఏదైతే ప్రైస్ అవుతుందో ఆ ప్రైస్లో హాఫ్ ప్రైస్, సగం ప్రైస్కే మనకి ఇందులో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ట్రావెలింగ్ టైం జస్ట్ మనకు 15 నుంచి 20 మినిట్స్ మాత్రమే. 15-20 మినిట్స్ ట్రావెలింగ్ టైంలో మనకు సగం రేట్కే ఇంత స్పేషియస్ ఫ్లాట్ అనేది గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ లొకేషన్లో అవైలబుల్ ఉందండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.